తో రియాక్ట్ అయ్యేసి ఇది రివర్సిబుల్ రియాక్షన్ కాబట్టి ఇలా ఉంటుంది. సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఫామ్ అవుతుంది ప్లస్ ఎంథాల్పీ -189 కిలోజౌల్స్ ఫామ్ అవుతుంది, రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో మనము టెంపరేచర్ 673 కెల్విన్ పెట్టేసాము, ప్రెజర్ 1.5 to 2 అట్మాస్ఫియర్ ప్రెజర్ పెట్టేసాము. క్యాటలిస్ట్గా వెనేడియం పెంటాక్సైడ్ని యూజ్ చేస్తున్నాము. ఇదండి, ఈ రకంగా మనం సల్ఫర్ ట్రైఆక్సైడ్ని సింథసిస్ చేసాము. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో సల్ఫర్ డయాక్సైడ్ని సింథసైజ్ చేసాము, సెకండ్ స్టెప్లో సల్ఫర్ ట్రైఆక్సైడ్ను సింథసైజ్ చేసాము. ఇంకా లాస్ట్ స్టెప్ అనమాట సల్ఫ్యూరిక్ యాసిడ్ని సింథసైజ్ చేయడం. సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రిపరేషన్, H2SO4 ప్రిపరేషన్, ఇదే లాస్ట్ స్టెప్ అనమాట. మరి ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్